నేను ఒకసారి మేమందరం కూడా మద్దిపట్ల వెంకట్రావు సార్ మమ్మల్ని అందరినీ ఆల్ ఇండియా రేడియోకి తీసుకెళ్ళారు. అయితే ఆల్ ఇండియా రేడియో వాజ్ లైవ్. ఆ రోజు అందరూ ఉన్నారు. అన్నయ్య గారేమో మాట్లాడమన్నారు, నాకు డైరెక్ట్ మైక్ ఇచ్చేశారు. ఇట్ వాజ్ ఎ లైవ్ ప్రోగ్రామ్. నిమిషం 2 నిమిషాలు అయిపోయింది, ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేకపోయినాను. బికాజ్ ఐ హ్యాడ్ ఎ సీవియర్ స్టామరింగ్. ఆ నత్తి ఎంత ఉండేనంటే ఇక మాట్లాడకపోతే ఇక అన్నయ్య గారు ఏం చేశారు చెప్పాలా, ఇంకొక టాపిక్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నేను మా మద్దిపట్ల వెంకట్రావు సార్తో చెప్పాను, సార్ నాకు విపరీతమైన నత్తి ఉంది, నన్ను అనవసరంగా నేను రానని చెప్పాను, మళ్ళీ మీరు ముందుకు తీసుకెళ్ళారు అన్నాను. నువ్వు ఏదైతే రాదు అంటావో అదే చేయాలి. నువ్వు కనుక ఇప్పుడు నథింగ్ కనుక పోగొట్టుకోకపోతే నువ్వు లైఫ్ టైమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు సఫర్. And most important thing he said, uddharet atmaratmanam atmanam avasadayet, that you have to lift yourself by yourself in enthusiasm. నేను ఎవడో వచ్చి ఏదో బాగు చేసి ఏదో నిన్ను లైఫ్లో గొప్పవాడు చేస్తాడని మాత్రం ఆలోచించి మోసపోకు అని చెప్పి మళ్ళీ 31st టైం ఒక ఉత్సాహంతో మాట్లాడు అని చెప్పి మా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని అక్కడ నిలబెట్టి నన్ను ఒక్కడిని ఏంటంటే ఆయన చేశారు ఏది ట్రైనింగు. అయితే ఆ యొక్క ఎప్పుడైతే నాకు లేదా చాలా టఫ్ క్యారెక్టర్ ఇచ్చారు, అది ఏంటంటే హిరణ్యకశిపుడు, ఇంకోటేమో ఈ సబ్ ఇన్స్పెక్టరు. అయితే నువ్వు ఫస్ట్ లేదా కానిస్టేబుల్ చేస్తానంటే లేదు, నువ్వు లేదా ఈ సబ్ ఇన్స్పెక్టర్ తీసుకుంటే ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఫుల్ రెచ్చిపోయినాను. దాని తర్వాత హిరణ్యకశిపుడిగా క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అందులోపల ఏంటంటే ఓరోరి బాలక ప్రహ్లాద వినుమురా అని చెప్పి మెల్లగా పాడుతుంటే ఇట్లా కాదురా నాయన అని చెప్పి సార్ లేదా ఇట్లా మాట్లాడమని చెప్పాడు. అయితే ఆ విధంగా నాలో ఏదైతే డిఫాల్ట్స్ ఉండేనో నాలో చాలా వీక్నెసెస్ ఉండే. అయితే ఈ బాలానంద సంఘం లోపల ఐ వాంట్ టు అడ్మైర్ అండ్ అప్రిషియేట్ ఫర్ కంటిన్యూయింగ్ ది లెగసీ. దిస్ ఈజ్ ఎ లెగసీ ఆ మద్దిపట్ల వెంకట్రావు గారిది. మా భాస్కర్ గారు, ఆయన వైఫ్, ఆయన కొడుకు, హోల్ ఫ్యామిలీ ఏదైతే కంటిన్యూ చేస్తుందో అది చాలా అభినందనీయం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇవాళ రోజు మేము 55 సంవత్సరాల నుంచి మేమంతా స్నేహితులమే. ఇవాళ రోజు కూడా 55 సంవత్సరాల నుంచి కలుస్తున్నాము అంటే ఒకటే ఏరియాలో ఉన్నా కూడా ఎన్నడూ కలవలేదు. మా మద్దిపట్ల వెంకట్రావు సారు వల్లే ఈనాడు కూడా మేమందరం కలుస్తున్నాము. మా అందరిలో కూడా ఈవిడ ఇంత పెద్ద యాక్టర్ అయినాడు, వీడు యాక్టర్ అయినాడు, వీడు అని ఎందుకంటే మేమందరం ఒకటే ఏజ్ కాబట్టి అనొచ్చు. కారణం ఆ బీజం ఏదైతే వేశారో మా మద్దిపట్ల వెంకట్రావు సారు ఏదైతే బీజం వేశారో ఆ బీజం పెరిగి పెద్దగా ఇవాళ రోజు వాట్ వీఆర్ దేర్ ఈ పర్సనల్ డెవలప్మెంట్కి ఆ బీజం కూడా వేసింది వెంకట్రావు సారే. ఈ కంటిన్యూయింగ్ ది లెగసీ ఈజ్ వండర్ఫుల్. And I want to thank each one of you because I strongly believe that the biggest room in this world is the room for personal development. ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే ఆ బీజం ఏంటి అంటే ఇటువంటి ప్రోగ్రాంల లోపల వచ్చి ఏదైతే ప్రోగ్రామ్ చేయడము. ఇప్పుడు మా సిస్టర్ ఇంత పెద్ద డాన్సర్ అయినా కూడా అది మద్దిపట్ల వెంకట్రావు గారి సారి యొక్క ఆశీర్వచనం దయవల్లే ఇవాళ రోజు షీ ఈజ్ ఎ బిగ్ సెలబ్రిటీ ఇన్ యూఎస్. కారణం ఏంటి అంటే ఆ రోజు భరతనాట్యము చిన్న చిన్న ప్రోగ్రాంలు ఏవైతే ఇప్పించారో అది మా గొప్పదనం కాదు. ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు ది ఎవరైతే సీడ్ వేశారో మద్దిపట్ల వెంకట్రావు సారికి పోతుంది. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కంటిన్యూయింగ్ ది లెగసీ. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. క్రిష్ గారు.